రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టులను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీని దగ్ధం చేసే యత్నం చేయగా పోలీసులు అడ్డుకొని ఫ్లెక్సీని లాక్కెళ్లారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా బీజేపీ కేంద్ర పాలనపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాగు శ్రీకాంత్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అచ్చిన సత్తయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాండ్ల రమేష్ మాట్లాడారు. బీజేపీ పాలనలో వరుసగా 82 సార్లు పేపర్ లీక్ అవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం యువత భవితతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష విధానంలో పారదర్శకత పాటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశ భవిష్యత్తును నిర్మించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం సరైంది కాదని ఖండించారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీసీఎల్ మండలాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్, మండల నాయకులు గౌరబోయిన సంపత్, దాసరి కిషన్, రాగుల కనకయ్య, కృష్ణ, రాములు పాల్గొన్నారు. దానికి నిరసనగా విద్యార్థులు శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ధర్నా ర్యాలీ పెట్టుకుంటే విద్యార్థులను లాఠీచార్జ్ చేసి ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా ఢిల్లీ నడి వీధులలో విద్యార్థుల యువత రక్తం పారించిన నరేంద్ర మోడీ ఇది సిగ్గుచేటు. ఇవాళ వాళ్ళు పైసలు కావాలనో ఇంకేదో కావాలనో ర్యాలీగా రాలేదు. వాళ్ళ బతుకులు మట్టి కొడుతున్నారు. దానికి నిరసన తెలపడానికి శాంతియుతంగా వస్తే నీ పోలీస్ కబంధ హస్తాలతో ఏదైతే ఢిల్లీ నడి వీధులలో విద్యార్థుల రక్తం బలి చూసినావో, నరేంద్ర మోడీ కబడ్దార్ బిడ్డ, నీకు ఆ ఢిల్లీ కోట నుండి నీ పతనం మొదలైందని గుర్తుపెట్టుకో. ఈరోజు మన దేశంలో మరి నిన్న నరేంద్ర మోడీ చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినందుకు నిరసనగా ఈరోజు నంగనూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే మరి విద్యార్థులంతా జీవితాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఇదొక చెంప దెబ్బగా భావిస్తూ మరి 2029లో వీళ్ళకు గుణపాఠం చెప్పేందుకు ఈ భారతదేశ విద్యార్థులంతా కలిసి వారిపై పోరాటం చేసి గద్దె దించడమే ఈ విద్యార్థుల పోరాటం తప్పకుండా చేసి దించుతారని మేము భావిస్తున్నాం.